ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకొని L3 కేటగిరీలో ఉన్న వారికి కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం. దీంతో జిల్లాలో 20,000 మందికి పైగా ప్రయోజనం కలగనుంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగిన ప్రజాపాలన గ్రామ సభల సందర్భంగా 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, చేయూత పథకాల కోసం ఒకే ప్రొఫార్మాలో దరఖాస్తులను స్వీకరించింది. అందులో భాగంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,85,404 తెలంగాణ ఉద్యమకారులకు ఈ 250 గజాల స్థలంతో పాటు ఇళ్ల మంజూరు కోసం 2,707 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసిన ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ను క్రియేట్ చేసి తద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేయించారు. సర్వే అనంతరం దరఖాస్తులను 3 కేటగిరీలో చేర్చారు. L1 కేటగిరీలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, L2 కేటగిరీలో స్థలం లేని వాళ్లను, L3లో డాబా ఇల్లు ఉండి 4 చక్రాల వాహనాలు, వ్యవసాయ భూములు గలవారిని, గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై అర్ధాంతరంగా నిలిపివేసిన వారిని కూడా ఇదే జాబితాలో చేర్చారు. మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం గల L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. L3 కేటగిరీలో ఉండి గతంలో ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించుకొని అర్ధాంతరంగా వదిలేసిన లబ్ధిదారులకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు అవకాశం కల్పించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ విషయమై ప్రభుత్వం పాత లబ్ధిదారులకు ఊరట కల్పిస్తుంది. L3 కేటగిరీలో 45,000 మందికి పైగా ఉండగా గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై బేస్మెంట్ లెవెల్ వరకు ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు 20,000 వరకు ఉంటాయని జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి రాజేశ్వర్ తెలిపారు.